బస్సు ఎటు పోతాడు తెలియదు, ఎటు వచ్చాడు తెలియదు. స్పీడ్గా వస్తాడు. ఎంట వచ్చిన నడి రోడ్డు మీద ఆపని చూసినావా? ఇట్లున్నది బస్సు సంసారం. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడ్ ఆన్ చేస్తున్నా. ఎర్రర్ వస్తుంది ఎందుకో, దీనికి ఏ ప్రాబ్లం అయిందో. ర్యాపిడ్ ఆన్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కూడా కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఓవర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అంతా ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, పక్కా రెస్పాన్స్ ఇస్తాను. సో నిన్న 830 రూపీస్ అయితే ఎర్న్ చేసిన, బట్ మరి ఈరోజు ఏం కథ అని తెలియదు. ఈరోజు ట్రై చేద్దాం. టార్గెట్ మాత్రం పక్క చేయాలనుకుంటున్నా. సో టైం వచ్చి 6:30 అవుతుంది. రీడింగ్ వచ్చి 31,047 కిలోమీటర్స్ తిరిగింది. చలో లాంగ్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక చూద్దాం. ఇక యుద్ధం చేయాల్సిందే ఈరోజు అయితే. మొత్తానికైతే యుద్ధం చేసి ఏం కథ చూసుకుందాం ఇంకా. ఓకే, ఎందుకు తవ్వేసిర్రు, ఎందుకు ఇదంతా, మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది ఇప్పుడు గచ్చిపోల్ సర్కిల్ వచ్చింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం 10 కిలోమీటర్స్. చలో, ఎంత 450 మీటర్స్ కస్టమర్ లొకేషన్. ఓకే, జల్దీ కస్టమర్ని పికప్ చేసుకుందాం. కస్టమర్ కూడా ఇక్కడ ఉన్నాడు. అంతనా ప్రణయ్ బ్రో, ఓటీపీ 6510 113 సార్. థ్యాంక్ యూ సార్. సో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. ఇక చూడాలి మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్ లేడ. గౌల్దొడ్డి పోతాం. గౌల్దొడ్డి నుంచి పడతాయి. ఒకసేపు అక్కడ గౌల్దొడ్డి దగ్గర వెయిట్ చేసింది బెస్ట్ కదా. యాక్చువల్లీ నిన్న వీడియో చేసిన కదా, అది నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న ఎడిటింగ్ కూడా లేట్ అయిపోయింది. సో అందుకోసమే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. 3 minutes అవుతే అప్లోడ్ అయిపోతుంది వీడియో. ఇక మన మొబైల్ డేటా కాబట్టి 5G ఫస్ట్ టైం తీసుకుంటుంది. ఆయన ఇంకోటి తమ్నెల్ కూడా వేయలేను. తమ్నెల్ చేయాలి ఇప్పుడు. నేను తమ్నెల్ ఆలోచించాలి ఏంది ఏం కథ అని చెప్పేసి. బట్ మైండ్లోకి మాత్రం ఏ థాట్ వస్తలేదు తమ్నెల్కి. దాంట్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏదంటే ఛార్జింగ్ లేదు, ఇంకోటి లాంగ్ ఎర్నింగ్స్ అట్లా వచ్చింది. బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక్కడ గౌల్దొడ్డి దగ్గర పడతాయి అని చెప్పేసి వెయిట్ చేసినా కదా, బొంగు పడుతున్నాయి. గౌల్దొడ్డి పడతలేవు, ఏం పడతలేవు. కనీసం పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదామంటే ఒక చిన్న రైడ్ కూడా చూపిస్తలేడు గౌల్దొడ్డి దగ్గర. అంత బేకార్ ఉంది ఇప్పుడు గౌల్దొడ్డి దగ్గర రైడ్. ఇట్లా అయితే ఎట్లా చెప్పు? రైడ్లు రావు, ఏం రావు, మరి నెత్తి ఖరాబ్ అవుతుంది. ఏం చేయలేకపోతున్నాం రైడ్లు లేక. నిన్న ఇంట్రెస్ట్ లేకుండా తెలుసా, ఇంట్రెస్ట్ లేకుంటే మంచిగా పడ్డాయి. టార్గెట్ కాదు 15 కూడా వేసేవా నిన్న. ఫోన్లో ఛార్జింగ్ లేక చేయబుద్ధి కాలేదు. కానీ నిన్న మంచిగా వేసేది తెలుసా రైడ్లు. 15 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు గట్టి కొడితే 5-6 రైడ్లలో నేను కంప్లీట్ చేసేస్తాను అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు, కానీ తొందరగా కంప్లీట్ చేసేసిన. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఇప్పుడు చూడు, ఇంట్రెస్ట్ ఉంది రాబోయ్ అనుకుంటే రైడ్లు వేస్తలేడు. ఏం చేద్దాం? దిమాక్లే నా కొడుకు, పిచ్ నా కొడుకు, హౌలే నా కొడుకు, దేడి దిమాక్ నా కొడుకు. ఇట్లయితే ఎట్లా? ఆల్మోస్ట్ 15 minutes అవుతుంది కాక రైడ్ పడతలే, ఏం పడతలే. ఇక్కడే వెయిట్ చేస్తున్నా. కనీసం ఒక రైడ్ కూడా చూపిస్తలేడు. ఎందుకో ఏమో మరి. ఈరోజు రైడ్ పడతాయా పడయా టార్గెట్ చేస్తున్నా చేయనా. ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓపిక ఉంటుంది, కానీ మరీ ఇట్లా 1 hour కూడా రైడ్ వేయకపోతే ఓపిక అనేది వచ్చిపోతుంది. 1 hourకి ఒక రైడ్ పడకపోతే ఇంకెట్లుంటుంది చెప్పు? కనీసం చిన్న రైడ్లో పెద్ద రైడ్లో కనీసం రైడ్లోనే చూపించాలి కదా. రైడ్లు చూపిస్తున్నారా అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు అసలు రైడ్లే చూపిస్తలే, ఒక రైడ్ కూడా వేస్తలేడు. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. ఉన్న ఇంట్రెస్ట్ పోతాం పీక్తుంది. ఇంకేం చేయాలి? గట్టి గచ్చిబౌలి సర్కిల్ సైడ్ పోతే ఇక మెల్లగా మరి ఏం చేస్తాం. ఎక్కడి నుంచి అయితే పడతలేవు, గచ్చిబౌలి సర్కిల్ నుంచి పడితే అక్కడ నుంచి అక్కడ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా?
టైం వేస్ట్ చేస్తున్నాడు, చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నాడు. మరేమో ఇక చూస్తా 8-8:30 వరకు చూస్తా, లేదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, మొత్తానికి వెళ్ళిపోతా, ర్యాపిడో బంద్ చేసి వెళ్ళిపోతా. రేపు ట్రై చేస్తే ఇక పోదాం అనుకునే లోపు సికింద్రాబాద్ రైడ్ వచ్చింది కాక, ఇక కస్టమర్ని పికప్ చేసుకుందాము. కస్టమర్ కూడా నియర్ బై ఉన్నాడు, కాల్ చేద్దాం మా కస్టమర్కి. ఇక్కడే చూపిస్తున్నాడు కస్టమర్, మేబీ అక్కడ వెయిట్ చేసే బ్రదర్ అనుకుంటా. భయ్యా 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 3955 బయట సికింద్రాబాదే 23 కిలోమీటర్స్ 23 కిలోమీటర్స్ 36 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం, నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. కాకాయిగో సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసిన, కస్టమర్ డ్రాప్ చేసేసాం. కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రైడ్ వేసుకొని పోవాలి. సో చూసాం సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి. ఇది ఇస్తే ఆల్మోస్ట్ 350 రూపీస్ అయితే అవుతుంది అనుకుంటున్నా, బట్ చూసాం ఎక్కడ డ్రాప్ చేయాలి కస్టమర్ని. ఒక రైడ్ సికింద్రాబాద్ నుంచి ఒక లాంగ్ రైడ్ తీసుకొని పోయినామంటే సెట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, ఇక్కడ నుంచి చాలామంది వస్తారు. బట్ మన కుకట్పల్లి సైడ్ రైడ్ వస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే తెలియదు కానీ ఏమో వాళ్ళు చూసాం ఇక్కడ ఈ నాబ్దాం కస్టమర్ని. $269 ఒక రైడ్ వచ్చింది కాక జీడిమెట్ల 13 కిలోమీటర్స్. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము బ్రో. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. నవీన్ కుమార్ అంట, 13 కిలోమీటర్స్. పోయి కస్టమర్ అంతా పికప్ చేసుకుందాము. ఆల్రెడీ ఎంత అయిందంటే 350 రూపీస్ అయింది. ఈ పికప్ చేసుకుంటే 350 అంటే మొత్తం కలిపి ఒక 490 వరకు వస్తుండొచ్చు అనుకుంటున్నా. చలో జల్దీ కస్టమర్ అంతా పికప్ చేసుకుందాం సికింద్రాబాద్ నుంచి. ఏడా ఉన్నారండి మీరు, ఎక్కడున్నారండి? ఇట్లా బ్యాక్ టు బ్యాక్ రైడ్ కొడితే బాగా దిల్ ఖుషి అయిపోతుంది, మంచిగా ఆరామ్సే. ఇబ్బంది పెట్టదు రైడర్లనే, ఇట్లా వేస్తే ఆరామ్సే చేయబుద్ది అయితే మంచిగా ప్రశాంతంగా. ఓటీపీ అన్నా 4 కూర్చో 148 350 तुम्हारा डाल रहा हूँ, स्कैनर दे दो కాకా. ప్రజెంట్ టైం వచ్చి 8:46 అవుతుంది. సో ఎర్నింగ్స్ వచ్చి 476 అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ షాపూర్లో అయితే ఒక చిన్న వర్క్ ఉంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఆన్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లో ఉంది యాప్ అయితే. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆఫ్ చేస్తాను, ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఓకే చలో చూద్దాం మళ్ళీ ఏంది ఏం కథ, సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఓకేనా చలో మళ్ళీ. సో కాక మనం ఒక హాఫ్ అన్ అవర్ డ్యూటీ ఆఫ్ చేసేసినాం. డ్యూటీ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఒకటి రైడ్ అయితే వచ్చింది నిజాంపేట్కి. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం వెళ్ళేసి. కస్టమర్ పికప్ వచ్చి 1.4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో 8 కిలోమీటర్స్ వస్తుంది. 8 కిలోమీటర్స్ అంటే మనకు ఒక 80 రూపీస్ రావచ్చు. చలో జల్దీ కస్టమర్ అంతా పికప్ చేసుకుందాం. చూడు బస్సు ఎటు పోతాడు తెలియదు, ఎటు వచ్చాడు తెలియదు, స్పీడ్ వస్తాడు. ఎంట వచ్చిన నడి రోడ్డు మీద ఆపిన చూసినావా, ఇట్లున్నది బస్సు సంసారం. నడి రోడ్డు మీద ఒకటి కూడా కాదు, మళ్ళా బస్ స్టాండ్ ఏడు ఉందో తెలియదు, ఏడో ఆపాలో తెలియదు. మా జీవితం ఏ మనుషులో ఏమో. ఒకటి భయ్యా 26 కూర్చో 99 బ్రో. థ్యాంక్ యూ. 52 యూట్యూబ్ ఛానల్ ఉందన్నా. చేయలేదు ఫోన్పే ఇస్తారా? చేయలేదు ఫోన్పే. థ్యాంక్స్ అన్న. 52 అవుతే 70 ఇచ్చేయండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా పికప్ చేసుకుని వెళ్ళిపోదాం.
హైటెక్ సిటీ పడ్డది చూసినావు కాక, మనం పోం కదా హైటెక్ సిటీ. హైటెక్ సిటీ పడ్డా అంటే అంత సంగతిగా. గచ్చిబౌలి, బోయినపల్లి, చచ్చ బోయినపల్లి రైడ్ వచ్చి వేరే రైడర్ ఎత్తుకోండి కాక. అటు సైడ్ పడితే పికప్ చేసుకుంటా, బోయినపల్లి సైడ్. సరే చూద్దాం, వెయిట్ చేద్దాం. రైడ్లు అయితే పడుతున్నాయి, బట్ చూసుకొని యాక్సెప్ట్ చేయాలి కాక. మంజీరా బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి ఏడికి వచ్చిందంటే మన ఎర్రగడ్డ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాము. 7 kilometers. హైటెక్ సిటీ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా రైడ్లు వచ్చినాయి. అయినా సరే యాక్సెప్ట్ చేయాలి హైటెక్ సిటీకి, ఎందుకంటే తెలుసుగా హైటెక్ సిటీ పోయినామంటే మళ్ళీ ఇక అంతే సంగతిగా. అందుకోసమే హైటెక్ సిటీ రైడ్లు యాక్సెప్ట్ చేయలేను. చలో పోయి జల్దీ ఎర్రగడ్డ రైడ్ పికప్ చేసుకుందాం. 497 కూర్చో. ఇక్కడ ఇక్కడ ఉంది లొకేషన్. లొకేషన్ మాత్రం ఇక్కడ ఉంది ఇక ఆ టెంపుల్ దగ్గర. మేడంది లొకేషన్ రాంగ్ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి 4 kilometers వచ్చినా. 4 kilometers వస్తే అరౌండ్ 138 rupees 132 rupees వచ్చింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ చింతల్, షాపూర్ ఈ ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక రైడ్ కుక్కడపల్లికి వేసుకొని పోయినామంటే సెట్ అనుకో. ఇక వెయిట్ చేస్తున్నాం అయితే రైడ్ కోసం. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాక 11 kilometer రైడ్ అయితే వచ్చింది. ప్రగతి నగర్ అని చూపించేది. మరి ప్రగతి నగర్ అంటే నిజాంపేట ప్రగతి నగరా లేకపోతే ఏందో తెలియదు. సో పోయి కస్టమర్ దగ్గరికి పికప్ అయితే చేసుకుందాం. చూద్దాం ఎక్కడ సైడ్ వస్తుంది ఏం కాదు అని చెప్పేసి. చలో కస్టమర్ లొకేషన్ వచ్చి మనకు ఎంత వస్తుందంటే 260 meters. ఇది ఇచ్చినామంటే అరౌండ్ 800-850 rupees అయితే అవుతుండొచ్చు అనుకుంటున్నా. చలో పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. ఎండ మాత్రం మామూలు లేదు కాకు, శనిగి షార్ట్ అవుతున్నది. అయినా సరే చేస్తున్నాం, కానీ ఏమి చేద్దాం, తప్పదు కదా. ఏడునో కస్టమర్ బై, కస్టమర్ సాబ్ ఏడునో. ఇక్కడ నియర్ బై ఉన్నాడు కస్టమర్, ఈయన్నే రైట్ సైడ్లో. కాల్ చేద్దాం కస్టమర్కి. అన్న పార్సల్ పంపించేటట్లున్నాడు. పార్సల్ ఏం కాదులే, కొంచెం బాడీ అన్న రిలీఫ్ ఉంటే కస్టమర్ని ఎక్కించుకోకుండా. ఓటీపీ అన్న 1217 నంబర్ లేదు. 1 minute. ప్రగతి నగర్ అంటే ఇక్కడ నిజాంపేట ప్రగతి నగరా नंबर आता नीचे एक कस्टमर हाँ ठीक है ओके कॉल कर लो हाँ పార్సల్ అయితే పికప్ చేసుకున్నా కాక వెళ్ళిపోతున్నా. 12 kilometers 26 minutes చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ కిందికి వస్తారంట, కింద ఉంటుందంట షాపు. థ్యాంక్ యూ. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో రైడ్ వచ్చింది కాక. కస్టమర్ కూడా నియర్ బై ఉన్నారు. ఇది కుక్కడపల్లి వచ్చింది. సో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ కూడా ఇక్కడ ఉన్న నియర్ బై. అసలు కనిపిస్తాయా బండారని కొట్టాక కూడా ఓ పక్క చూసి ఇంకో పక్క డ్రైవింగ్ చేస్తారు. ఏం చేయాలి మరి వీళ్ళకి. సురేష్ ఓకే పేమెంట్ వాళ్ళు ఇస్తారా? ఓకే ఓకే. ఇది కూడా పార్సల్ తీసుకున్నా కాక 5 kilometers పోయి డ్రాప్ చేసేద్దాం, డెలివరీ చేసేద్దాం. ఏదో కీస్ ఉన్నాయి, షాప్ కీసో లేకపోతే ఆఫీస్ కీసో తెలియదు. చలో స్పీడ్గా వెళ్ళిపోదాం. తొందరగా పోయి డెలివరీ చేసినామంటే ఇక్కడ నుంచి పోయి ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి అక్కడ ఇంటికి వెళ్ళిపోదాం. మేబీ ఇది ఇస్తే నాకు తెలిసి 950 అవుతుండొచ్చు. ఒకవేళ ఇది ఇస్తే 950 అయిందంటే ఏం చేస్తా అంటే ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి నాకు ఒక చిన్న వర్క్ ఉంది, మళ్ళీ ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 12:30 1 o'clock ఆన్ చేస్తా. అప్పుడు ఒక రైడ్ కొట్టేస్తా. మొత్తం 1000 rupees ఎర్నింగ్స్ అవుతాయి. సో మనం ఎట్లాగిರೋ 1000 rupees చేస్తున్నాం కాబట్టి
అతను ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి ఐపీఎల్. కలకత్తా నైట్ రైడర్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్, దాంతోపాటు పంజాబ్ వర్సెస్ ఇంకోటి మ్యాచ్ ఏదో ఉంది కాక, పంజాబు ఏదో ఉంది గుర్తొచ్చినప్పుడు చెప్తానులే, మర్చిపోయినా. సారీ, పంజాబ్ సిఎస్కే గుర్తొచ్చింది. సో నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్, సెకండ్ మ్యాచ్లో పంజాబ్ అనుకుంటున్నా. సిఎస్కే అంత ఫామ్లో లేదు, పంజాబ్ ఫామ్లో ఉన్నారు, అందుకోసమే పంజాబ్ అనుకుంటున్నా. షాప్దా? అచ్చా 60. అంత దూరం పోయి కూడా వేస్టే కదా నువ్వు మళ్ళీ రానికి. ఉన్నారు కదా మనిషి వస్తున్నాయి కాబట్టి లేకపోతే నేనే పోవాలి. అదేలే అప్పట్లో ఉందా పని ఆడందే చేయాలి, మనం పోవాలి అంతే. ఓకే అంకుల్.